ఏంటి బామ్మ ఇది? పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారేనా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. కానీ నిన్ను గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పానా? అయినా నువ్వు రక్తపు మరకలతో ఇంటికొస్తున్నావురా. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ అయినా నువ్వు వెళ్ళకూడదు. అయినా నువ్వు గొడవలకు వెళ్ళకూడదురా. సరే వెళ్ళను, ఆకలేస్తుంది బామ్మ. పద. ఏంటి బెదరు, ఈ సంబంధం కూడా ఉసుకోనా? చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్ సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర్ జూమ్ సరాబి అసలు ఉండదన్నమాట. నీకు కూడా ఉండదు. నువ్వు తిన బెదరు. ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కొంపండి, పెళ్ళి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఏం జరిగింది? నీ ఎగిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. అదిలించుంటే తలకాలంలోనూ చేతులు కాళ్ళు కోనసీమలోనూ నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగబడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను తెచ్చుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్లారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా బతుకుతున్నావు. మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది, కానీ భూమి మీద బతుకుండాలంటే మా ఊడితో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. అది అలా భయపడాలి. నువ్వు ఈ కాలేజీ కొత్తగా వచ్చావు, మేయర్ కొడుకువి. జనరల్గా చాలా సినిమాల్లో చూపించినట్టు ఒక మేయర్ కొడుకు ఒళ్ళు బలుపుతో ఉంటాడనే ఎక్స్పెక్టెడే. ఇప్పుడు నేను నీకు మెమో ఇచ్చాను, నువ్వు దాన్ని చించేస్తావు. ఇది ఎక్స్పెక్టెడే. నేను నీ మీద యాక్షన్ తీసుకున్నాను అనుకో, నీ బాబు నా మీద యాక్షన్ తీసుకుంటాడు. అది ఎక్స్పెక్టెడే. నీ బురద నా మీద చల్లుకోలేను కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. అది కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడొక అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేరు శ్రీమన్నారాయణ. నా టేబుల్ మీదకు రావాల్సిన కంప్లైంట్ పొరపాటున ఆయన టేబుల్ మీదకి వెళ్ళిందనుకో, ఇందాక నువ్వు చించావే దానికి 2 జరుగుద్ది. అంటే ఏంటి, కొడతాడా? నువ్వు కొంచెం క్లాస్ కాబట్టి కొడతాడా అని అడుగుతున్నావు, కానీ ఆయన ఫుల్ మాస్గా చెప్పాలంటే నీ రింగు రింబోలా అవుద్ది. తప్పు చేస్తూ 100 సార్లు నాకు ఎదురుపడు. తప్పు చేయాలన్న ఆలోచనతో ఒక్కసారి కూడా అతనికి ఎదురుపడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమన్నారాయణ. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంత ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి రాగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చొని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరకు వస్తాడు. అటువంటిది వంగితే సెంటర్ లో ఇంటుంటాడు. కొట్టాడు కదా. నా హైట్ గురించి వదిలేసి ఏదైనా హైట్ ఐడియా చెప్పరా? 2 దిల్కుష్ లేవు సార్. లేవండి సార్, రేపు మాట్లాడుకుందాం. నేను బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే
ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాస్ ఆరా మొదటిసారి నేను చూసినప్పుడు నా మనసు పడిపోయింది. ఆహా. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. నాలుగోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్రా? సార్ ఏమన్నా హృతిక్ రోషనా వెంకటరత్నం అయితేను? మేడం వచ్చేసిందట్రా. అరే, బాయ్. ఇలాగే కాల్ జారిస్తాను నేను. ఏంటి మాస్టరు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. మ్, ఎలా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆ, కాఫీ తర్వాత చూద్దాం. ఆ 4 మాటలేంటో చెప్పండి. అంతేనా? అంతే. హాయ్ 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 శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం అంటే ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే నాది సోదా, ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటరు? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్గా జరిగేవే కదా. ఆ, సరే, వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్, మా ఇంటికి డిన్నర్కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు Yeah. ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. నేను? లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి, ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్. మాకేమో ఉట్టుట్టి మాటలా, ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. హాయ్. హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఓపెన్ చేయమంటారా? ఓపన్నా. ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుంది ఎట్రా? కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా. తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగేయ్. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడు అయ్యా ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని వాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనబడకపోతే కనబడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నాడు. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్. నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే. నీకే పోయే కాలన్నా దరిద్రుడా. నన్ను తత్వ నేనేం చేస్తానో చూడు. అంత బలిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చెయ్యక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి రండి తీసుకుంటా. ఏంటి? మమ్మల్ని ఎందుకు అలా కుంటున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి? చెప్తా.
అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. షీస్ మై సిస్టర్. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు పెట్టి రెడ్గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం, వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించేవి. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో ఆ. Very good. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుంపుతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాటికి దూరంగా ఉంచితే బాగుంటది. లాటి. సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేసారు. ఆ జానకి, నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా? బామ్మ, వస్తున్నారా? నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్ గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు. అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ నేను కూడా వస్తాను. ఆ, బాగా మేనేజ్ చేశానా? ఎక్స్క్యూజ్ మీ బ్రదరు. బ్రదరు, హ్మ్, చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే చేసి పెట్టచ్చు కదా. ఆ? యాక్సెప్ట్ చేస్తారు? ఏం చెప్పండి. ఏయ్, మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్, ఆ. సెల్ఫ్ మసాజ్, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది. అయినా ఈ మాట వదలను. ఏం చేస్తాడు? చెప్పను. అంగే పార్. కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన అమ్మాయిని శ్రీ తన పక్కింట్లో పెట్టుకున్నట్ట. మరి నీ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం. నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? డైరెక్ట్ అటాక్. అంటే రేప్ చేస్తావా? అబ్బో చిచి, నెక్స్ట్ వీక్ ఏఐసిటిఈ మీటింగ్కి మేమిద్దరం ఢిల్లీ వెళ్తున్నాం కదా. వెళ్తే అక్కడ మేమిద్దరం ఒకే హోటల్లో దిగుతాం. Sorry sir, we have only one room is available. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా మన ప్లానింగ్. అవునా? అయితే నేను నా బ్యాచ్మేట్ రూమ్కి వెళ్తా. అదేంటి శ్రీ, నైట్ అంతా డిస్కస్ చేయాలిగా. కమ్ ఆన్ శ్రీ. అంటే నీకు కంఫర్ట్ గా ఉండదేమోనని. పిలిచిందే హాంఫర్ట్ కైతే కంఫర్ట్ లేకపోవడం ఏంటి? ఏమైనా అన్నారా మాస్టారు? కామా తురాణం నా భయం నా లజ్జ అన్నానంతే. అబ్బా, మాస్టర్ ఏదో సంస్కృతం చదువుకుంటున్నారులే. నువ్వు మ్యాటర్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, నలుగురు లేడీస్ మిక్స్ అయితే ఇంత మషాలానా? ఇద్దరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయి రెస్టారెంట్కి వెళ్తాము. వైన్ ఆఫర్ చేస్తాను. తాగుతావా? ఆహా, ఆ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ చెమట్లు పడుతుంటే నీకు ఎఫెక్ట్ కావాలనే. నువ్వు ఈ బెడ్ మీద పడుకోకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. శ్రీ, నాకు నిద్దట్లో మీద కాలేసే అలవాటుంది. పర్వాలేదా? ఎంత బరువైనా మోస్తాడమ్మా. నీ కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ దుప్పట్లో దూరాక ఇంకేముంటది? అక్కడ సంగీత లకరి, ఇక్కడ జోకర్ లకరి. బామ్మా, ఈరోజు ఏం ఫెస్టివల్ లేదే, ఏంటి హడావిడి? ఇది అందరూ చేసుకునే పండుగ కాదమ్మా. ఈ ఇంట్లో మాత్రమే చేసుకునేది. మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. అమ్మా సారీ బామ్మా, అమ్మ లైన్లో ఉంది. సారీ, ఇప్పుడే వస్తాను. ఆ. అమ్మా, ఎలా ఉన్నావమ్మా?
బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏ మార్పు లేదమ్మా. అదే భయం, అదే బతుకు. నీకేం ప్రాబ్లం లేదు కదమ్మా? లేదమ్మా, నేనిప్పుడు ఒక మంచి మనిషి ఇంటి పక్కన పేయింగ్ గెస్ట్గా ఉంటున్నానమ్మా. అతను పక్కనుండగా నాకేం కాదమ్మా. ఎవరమ్మా అతను? శ్రీమన్నారాయణ అని మా ప్రొఫెసర్. అమ్మా అమ్మ, మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా, బాయ్. బామ్మా 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 బామ్మా, ఏమైంది బామ్మా? బామ్మా! ఎవడ్రా కొట్టింది? వాడు పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా, మేము వదిన చూసామన్నా. ఏంట్రా? మేము వదిన చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేట్లో. మీ నాన్నమ్మగారు ఇంటర్నల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇలాగే జరిగింది. ఒక మనిషి అదే డేట్కి ఒకే టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్తో హాస్పిటలైజ్ అవ్వటం, ఇట్స్ ఎ స్టేజ్. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి ఆమెకు లేదు. శ్రీమన్నారాయణ, ఏంటి బామ్మ? నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నాకు పూజ ఉంది. కాదు బామ్మ, నీకు అసలే ఆరోగ్యం. నేను పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టాలి. ఓకే బామ్మ, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరెళ్ళి బండి తేయండి. ఏయ్, పగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. దే బండి దే. మన వచ్చిన పని ఏంటి? గొడవలేంటి? అన్నా, వీడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో గాని మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి. ఏంటి? ఏంటన్నావు? ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. వదిలేసాండ్రా. బామ్మ, బామ్మ, నైవేద్యం అక్కడ పెట్టమ్మా. బామ్మ, అన్నీ రెడీ అయ్యాయి. గెస్ట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. బాబు తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ లక్ష్మీ నృసింహ పాదోదకం పావనం శుభకం శుభం.